నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే న్యూస్. సీనియర్ స్టార్ హీరోలు ఈ మధ్య దూకుడు పెంచారట. సీనియర్ హీరోలు యువ హీరోలతో ఏమాత్రం రాజీ పడకుండా అదరగొట్టేస్తున్నారు. దశాబ్దాలుగా ఫ్యాన్స్ ను అలరిస్తూ వస్తున్న వారు ఇప్పటికీ అదే ఫోకస్ తో పనిచేస్తూ అలరిస్తున్నారట. సీనియర్ స్టార్స్ అంతా కూడా ఈ మధ్య తమ హంగామాతో ఫ్యాన్స్ కి సూపర్ ట్రీట్ అందిస్తున్నారు. అలా హంగామా చేస్తున్న సీనియర్ స్టార్ హీరోలు ఎవరో ఈ వీడియోలో మీకోసమే. మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడని తెలిసిందే. అయితే చిరు కథల విషయంలో కాస్త తడబడుతున్నాడన్న టాక్ నడుస్తోంది. మెగా ఫ్యాన్స్ కూడా చిరంజీవిని రెగ్యులర్గా సినిమాలో చూడాలని అనుకోవట్లేదట. మరోపక్క నందమూరి బాలకృష్ణ సింహ గర్జన అదిరిపోతుంది. రీసెంట్గా వచ్చిన డాకు మహారాజులో బాలయ్య వరుసగా 4 సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మధ్య బాలకృష్ణ ఏ కథ చేసినా, ఏ డైరెక్టర్తో చేసినా అది ఒక రేంజ్లో వర్కౌట్ అవుతుంది. అది ఆయన ఎనర్జీని మరోసారి ఫ్యాన్స్కు ఆడియన్స్కు తెలిసేలా చేస్తుంది. ఇక విక్టరీ వెంకటేష్ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. వెంకటేష్ సినిమా హిట్ అయితే దాని రిజల్ట్ ఎలా ఉంటుందో సంక్రాంతికి వస్తున్న సినిమా కలెక్షన్స్ చూస్తే అర్థమవుతుంది. మొన్నటిదాకా ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూస్తారా అనుకున్న వారు సైతం వెంకటేష్ సినిమా చూడడానికి వస్తారని ప్రూవ్ చేశారు ఆయన. అయితే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్న సినిమాకు పెట్టిన ఎఫర్ట్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఏదో సినిమా కమిట్ అయ్యాం, షూటింగ్ చేసామా, మూకుబడిగా 1-2 ఇంటర్వ్యూస్, ప్రమోషన్స్లో ఈవెంట్స్లో పాల్గొన్నామా అన్నట్లు కాకుండా సినిమా రిలీజ్ ముందు, సినిమా రిలీజ్ తర్వాత 2 వారాలు అవుతున్న అదే ఎనర్జీతో ప్రమోషన్స్ చేస్తున్నారు వెంకీ. ఇక రీసెంట్గా సంక్రాంతికి వస్తున్న సినిమా భీమవరం ప్రమోషన్స్లో వెంకటేష్ చేసిన హంగామా చూసి సినిమా మీద ఆయనకున్న కమిట్మెంట్ ఎలాంటిదో అర్థమవుతోంది. సీనియర్ స్టార్స్లో కింగ్ నాగార్జున ఓ పక్క సినిమాలు చేస్తూ మరో పక్క తన హోస్టింగ్ టాలెంట్తో మెప్పిస్తున్నాడని తెలిసింది. నాగార్జున లాస్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా నా సామిరంగతో హిట్ అందుకోగా ప్రస్తుతం సోలో కథల కోసం వెయిట్ చేస్తున్నాడని టాక్ నడుస్తోంది. ఆయన కూడా సరైన కథ పడితే అదరగొట్టాలని చూస్తున్నట్లు ఓ ప్రచారం నెట్టింట జోరందుకుంది. మరి సీనియర్ హీరోలందరూ ఇలా వరుస హిట్స్ ఇస్తూ పోతుంటే యువ హీరోలు ఇక ఏ రేంజ్లో అలరించాల్సి ఉంటుందో ఆలోచించాల్సిందేగా.